బాపట్లలో బాపట్ల జిల్లా ఫారెస్ట్ అధికారులు విలేకరుల సమావేశం నిర్వహించారు. బాపట్ల మండలంలోని సూర్యలంకలో పులి సంచరిస్తుందన్న మీడియాలో వస్తున్న కథనాలు అవాస్తవమని, వదంతులని నమ్మవద్దు అని జిల్లా అటవీ శాఖ అధికారి ఎల్ భీమయ్య అన్నారు. అధికారులు చీకట్లో చూసింది అడవి పిల్లి అని సీసీ కెమెరాల్లో ఫుటేజ్ పరిశీలించి నిర్ధారించడం జరిగిందని, ప్రజలు ఎటువంటి భయాందోళన చెందనవసరం లేదని అన్నారు. సూర్యలంక అటవీ ప్రాంత అటవీ భూముల్లో పులుల సంచారానికి ఆస్కారమే లేదని, ఇక్కడ జంగు పిల్లులు ఎక్కువగా సంచరిస్తుంటాయని, కుందేళ్లు చేపలను తింటూ బలిష్టంగా పెరుగుతున్నాయని జిల్లా అటవీ శాఖ అధికారి ఎల్ భీమయ్య మీడియా ద్వారా ప్రజలకు వివరణ ఇచ్చారు. లెపార్డ్ అనేది ఉండడానికి అవకాశం లేదు. ఒకవేళ ఉంటే జంగిల్ కేట్ కానీ, అదే అడవి పిల్లి కానీ, ఫిషింగ్ కేట్ కానీ ఉంటుంది. తర్వాత వాళ్ళు మెసేజ్ ఇచ్చిన దాన్ని బట్టి మేము నిన్న మొత్తం ఎయిర్ ఫోర్స్ బేస్ స్టేషన్ మొత్తం తిరిగాము. అక్కడ ఎక్కడ కూడా ఇటువంటి ఆనవాళ్ళు కనబడలేదు. అదేవిధంగా బయట కూడా ఈరోజు నిన్న రాత్రి నైట్ 3 గంటల దాకా పెట్రోలింగ్ చేశారు. ఎయిర్ ఫోర్స్ మెన్ ప్లస్ మా ఫారెస్ట్ సిబ్బందితో తిరగడం జరిగింది. ఎక్కడ కూడా ఏమీ ట్రేస్ కాలేదు. కానీ ఈరోజు సీసీ కెమెరాలో ఎయిర్ ఫోర్స్ బేస్ స్టేషన్లో సీసీ కెమెరాలు ఉన్నాయి. దాంట్లో వెరిఫై చేస్తే ఒక చిన్న జంతువులాగా, అదే క్యాట్ లాగా ఒకటి వచ్చింది. క్లారిటీ లేదు. తర్వాత దానికి సంబంధించి వైల్డ్ లైఫ్ ఎక్స్పర్ట్స్తో వెరిఫై చేపిస్తే అది లెపార్డ్ కాదు, ఫిషింగ్ క్యాట్ కానీ జంగిల్ అడవి పిల్లి కానీ అయి ఉంటుంది అని చెప్పేసి నిర్ధారణకు వచ్చారు. మాకు తెలిసినంత వరకు కూడా ఈ ఏరియాలో మన సూర్యలంక కానీ బాపట్ల అలాగే వెరేపల్లి రేంజ్ పరిధిలో లెపార్డ్ ఉండడానికి ఆస్కారం లేదు. అది ఉండేటటువంటి ఆవాసం అంటే దాని హ్యాబిటేట్ ఉండడానికి అనువైనటువంటి హ్యాబిటేట్ లేదు. కాబట్టి మేము లెపార్డ్ కాదని చెప్పి నిర్ధారించడం జరిగింది. ఒకవేళ ఉంటే ఫిషింగ్ క్యాట్ కానీ జంగిల్ క్యాట్ కానీ ఉంటుంది. అందరూ దీన్ని దృష్టిలో పెట్టుకొని నేను ప్రజలందరికీ ఈ ఏరియాలో ఉన్నటువంటి ప్రజలకందరూ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, దాని ఈ పుకార్లు విని మీరేం భయపడవద్దు. అటువంటి ఈ ఫిషింగ్ క్యాట్ కానీ జంగిల్ క్యాట్ కానీ దానివల్ల మనకేం హాని లేదు. దాన్ని మనం ఏమి చేయకూడదు. అది మన హ్యాబిటేట్లో ఈ నేచర్లో ఒక భాగమే. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని వాటిని ఏమి హాని చేయకుండా కాపాడుతారని ఆలోచిస్తాను. అలాగే లెపార్డ్ అన్న వదంతి ఏదైతే ఉన్నదో దాన్ని నమ్మవద్దని, ఎవరు భయపడవద్దని చెప్పి ఈ సభాముఖంగా ఈ మీడియా ముఖంగా అందరికీ తెలియజేయడం జరుగుతుంది.